బ్రేకింగ్ న్యూస్. మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. మంత్రి పొంగులేటి ఇళ్ళు, ఆఫీసులు, మంత్రి పొంగులేటి బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి నాన్ స్టాప్ గా తనిఖీలు జరుగుతున్నాయి. ఈడీ అధికారులు బృందాలుగా విడిపోయి 16 చోట్ల తనిఖీలు చేస్తూ ఉన్నారు. పొంగులేటి ఇంట్లోకి రెండోసారి కౌంటింగ్ మెషిన్స్ ని తీసుకువెళ్లారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ వ్యక్తి చేతిలో కౌంటింగ్ మెషిన్ ఉంది. అంటే పొంగులేటి నివాసంలో ఉన్న నగదును లెక్కించడానికి కౌంటింగ్ మెషిన్స్ ని తీసుకుని వెళ్తున్నారు. పొంగులేటి ఇంట్లోకి రెండోసారి కౌంటింగ్ మెషిన్ ని తీసుకువెళ్లారు. ఉదయం 2 కౌంటింగ్ మెషిన్లను తీసుకువెళ్లారు. సాయంత్రం మరొక కౌంటింగ్ మెషిన్ ని తీసుకువెళ్లారు. మంత్రి ఇంట్లో భారీగా నగదు ఉందా, అందుకే డబ్బును లెక్కించడానికి ఈ కౌంటింగ్ మెషిన్స్ ని తీసుకుని వెళ్తున్నారా, 2 మెషిన్స్ సరిపోక మరో మెషిన్ ని తీసుకుని వెళ్తున్నారా అనే చర్చ బయట జరుగుతుంది. ఒకసారి మనం చూడొచ్చు. ఉదయం 2 కౌంటింగ్ మెషిన్స్ ని తీసుకుని వెళ్లారు. ఇప్పుడు మరో కౌంటింగ్ మెషిన్ ని ఈడీ అధికారులు లోపలికి తీసుకుని వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. మంత్రి ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. ఆ నగదును లెక్కించడానికే ఈ మెషిన్స్ ని తీసుకుని వెళుతున్నారు అనే చర్చ జరుగుతోంది. పోలీసుల ఆధ్వర్యంలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 7 ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. లోపల సోదాలకు సంబంధించి వీడియో రికార్డింగ్ కూడా చేస్తూ ఉన్నారు. అణువణువును తనిఖీలు చేస్తున్నారు. ఇన్ని గంటలు ఎందుకు సోదాలు చేస్తున్నారు అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యాయి ఈడీ తనిఖీలు. ఇప్పటికీ ఇంకా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. 6 గంటల సమయం కావస్తోంది. సాయంత్రం 6 గంటల సమయం కావస్తోంది. ఇంకా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి మరో కౌంటింగ్ మెషిన్ పట్టుకుని వెళ్లారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, ఎంత నగదు ఈడీ అధికారులు కనుగొన్నారు అనే విషయంపై చర్చ జరుగుతోంది. పొంగులేటి ఇంటికి వెళ్లిన బంధువుల్ని బయటకు వెళ్లనివ్వలేదు అధికారులు. పొంగులేటి బంధువుల ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పొంగులేటి ఇంట్లోనే ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి కూడా ఉన్నారు. ఒకసారి పొంగులేటి నివాసం దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇంత సుదీర్ఘంగా ఈడీ అధికారులు తనిఖీల్లో ఏం బయటపడుతుంది? మరో కౌంటింగ్ మెషిన్ ని తీసుకువెళ్ళడానికి కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ మొత్తం పొంగులేటి నివాసం లోపలికి 3 కౌంటింగ్ మిషన్లను తీసుకెళ్లారు. మనీ కౌంటింగ్ మిషన్లను. అవి సాధారణంగా పెద్ద పెద్ద బ్యాంకుల్లో, తర్వాత భారీగా నగదును కౌంటింగ్ చేయడానికి తీసుకెళ్తున్నటువంటి క్యాష్ మిషన్లు సాధారణంగా కూడా లేవు. చాలా పెద్ద ఎత్తున క్యాష్ని కంటిన్యూగా నాన్ స్టాప్గా కౌంటింగ్ చేయడానికి వాడేటువంటి చాలా అత్యాధునికమైనటువంటి కౌంటింగ్ మనీ మిషన్స్ అవన్నీ కూడా లోపలికి తీసుకెళ్లారు. మొత్తం 3 మిషన్లలో ఒక మిషన్ ఖరాబ్ కావడంతో మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి దాన్ని బయటికి తీసుకెళ్లారు. ఉదయం నుంచి విస్తృతంగా సోదాలు చేస్తూ ఉన్నారు. పొంగులేటి నివాసంలో మొత్తం 7 ఈడీ అధికారుల బృందం స్థానిక పోలీసులతో వీడియో రికార్డింగ్ సాక్ష్యం ఆధారంలో కౌంటింగ్ చేస్తూ ఉన్నారు. మనం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు స్వప్ని రెడ్డి, ఆయన అల్లుడు ఉంటున్నటువంటి నివాసానికి సంబంధించినటువంటి ఇన్సైడ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. పోలీసు సిబ్బందితో పాటు సెంట్రల్ ఫోర్సెస్ ఇక్కడ ఉన్నాయి. పైన ఉన్నటువంటి ఒక్కసారి నివాసం తలుపుల వైపు చూస్తే ఉదయం నుంచి తలుపులు తెరవలేదు. వచ్చిన ప్రతి వ్యక్తి లోపలికి వెళ్తా ఉన్నారు. బయటికి రానటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈడీ అధికారులు లోపలికి వెళ్ళినటువంటి వారిని బయటికి అనుమతి ఇవ్వట్లేదు. అక్కడే వారిని ఉంచుతున్నారు. వచ్చిన వారి ఫోన్లు తీసేసుకుంటున్నారు, స్వాధీనం చేసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు పంచనామా చేస్తా ఉన్నారు. వచ్చినటువంటి వారి ఫోన్లు స్వాధీనం. సుదీర్ఘ ఆపరేషన్ లో ఏం బయటపడుతోంది? పొంగులేటికి సంబంధించిన కార్యాలయాలు, పొంగులేటి సంబంధించిన బంధువుల ఇళ్లలో ఏం దొరుకుతున్నాయి? అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. పొంగులేటి సాధారణంగా ఆయన కాంట్రాక్టర్, A1 కాంట్రాక్టర్గా ఉన్నారు. పెద్ద వందల వేల కోట్ల కాంట్రాక్ట్ సంబంధించిన పనులు చేస్తారు. గత ప్రభుత్వంలో కాళేశ్వరానికి సంబంధించిన పనులు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దక్కించుకున్నాడు. దానికి సంబంధించినటువంటి 600 TDSకి సంబంధించినటువంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అక్రమంగా తీసుకోవడం జరిగింది. దానివల్ల ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరిగింది అనేటువంటి అంశంలో ఈడీ దర్యాప్తు చేస్తుందని ఒకవైపు వార్తలు వినిపిస్తూ ఉంటే, మరొక వైపు రీసెంట్గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం దాదాపు కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి నగదు నిలువలను ఇక్కడ నగదును వాళ్ళు ప్రభుత్వం నుంచి పొందారు. దానికి సంబంధించిన బిల్స్ క్లియరెన్స్ పొందారు అనేటువంటిది మరొక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇది కాకుండా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కుమారుడు హర్షారెడ్డికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. చెన్నై కస్టమ్స్ కి సంబంధించినటువంటి అంశాన్ని వారు అదుపులోకి తీసుకుంటున్నారు, వారి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు అనేటువంటిది చర్చ కొనసాగుతోంది. మొత్తానికి ఆ హర్షారెడ్డికి సంబంధించిన కేసు అయితే వాచ్ అత్యంత ఖరీదైనటువంటి 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు విలువ చేసే ఒక్కొక్క వాచ్ను ఒక స్మగ్లర్ ద్వారా కొనుగోలు చేశారు. హవాలా తర్వాత క్రిప్టో కరెన్సీ రూపంలో వాటిని చెల్లించారు డబ్బును అనేటువంటిది చర్చ కొనసాగుతోంది. ఒకవేళ అలాగనే చేస్తే మనీ లాండరింగ్ కేసు అవుతుంది ఆ అంశంలో అనేటువంటిది చర్చ ఒకవైపు స్టార్ట్ అవుతా ఉంది. కాకపోతే పెద్ద ఎత్తున ప్రస్తుతం స్వప్ని రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో ఎటువంటి చర్చ జరుగుతోంది? పొంగులేటి నివాసంలో ఈడీ అధికారుల సెర్చ్ ఆపరేషన్ గురించి సుదీర్ఘంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగడం పైన తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న చర్చ ఏంటి? ఎగ్జాక్ట్లీ తెలంగాణ కాంగ్రెస్ పొంగులేటి శ్రీనివాస్ కి అండగా నిలబడే ప్రయత్నం చేస్తా ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో సాధారణంగా కాంగ్రెస్ మంత్రులపైన నాయకులపైన ఈడీ అటాక్ చేస్తుంది, అదంతా మనకు తెలిసిందే అనేటువంటిది వాళ్ళు కొట్టిపారేస్తా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం మినిస్టర్ క్వార్టర్స్ లో ఉన్నారు. మినిస్టర్ క్వార్టర్స్ లో ఉదయం నుంచి అక్కడే ఉన్నారు. అత్యంత సన్నిహితులతో కుటుంబ సభ్యులతో ఆయన భేటీ అవుతా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత సోదరుడు కూడా మినిస్టర్ క్వార్టర్స్ కి అధికారిక నివాసానికి చేరుకున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భేటీ అవుతా ఉన్నారు. ఎక్కడెక్కడ సోదాలు జరుగుతా ఉన్నాయి, ఏ అంశాలను ఫోకస్ చేస్తా ఉంది ఈడీ, అసలు ఏం చేద్దాం అనేటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం పొంగులేటి నివాసం సంబంధించినటువంటి లోపల ఇన్సైడ్ పూర్తిగా ఈడీ అధికారుల ఆధీనంలో ఉంది. ఇక్కడ ఎవరిని అనుమతించట్లేదు. ఆల్రెడీ ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి లోపలికి వెళ్లారు. ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వియ్యంకుడు, ఆయన రీసెంట్ గా గెలిచినటువంటి ఖమ్మం ఎంపీ లోపలికి వెళ్లారు. ఉదయం నుంచి ఆయన బయటికి రానటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయనతో పాటు అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లారు. వాళ్ళు లోపలే ఉండిపోయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతో పాటు స్వప్ని రెడ్డి భర్త ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అల్లుడు కూతురు కూడా ఇదే నివాసంలో లోపల ఉన్నారు. ఆ నివాసంలో బయటికి కూడా రానివ్వట్లేదు, ఇన్సైడ్ లోపలనే ఉన్నారు. మొత్తం 3 అంతస్తులలో నిర్మించినటువంటి ఈ బిల్డింగ్ లో ఎవరిని కూడా బయటికి వదలట్లేదు. సెక్యూరిటీతో సహా వ్యక్తిగతంగా లోపల పనిచేస్తున్నటువంటి పని వాళ్ళతో సహా ఇదే బిల్డింగ్ లో ఉండిపోయినటువంటి సిచ్యువేషన్. అన్ని బయట నుంచే వస్తాయని టీ బిల్డింగ్ టీ కావచ్చు, లంచ్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్ కావచ్చు, అన్ని ఇక్కడ నుంచో బయట నుంచి తీసుకెళ్తా ఉన్నారు. లోపలికి కౌంటింగ్ మిషన్ల లోపలికి తీసుకెళ్లారు. మొత్తానికి పొంగులేటి నివాసంలో జరుగుతున్న సోదాలు ఇంకా ఎంతసేపు ఈ సోదాలు జరిగే అవకాశం ఉంది? మరి ఇంకా ఎంతసేపు ఈ సోదాలు జరిగే అవకాశం? 8 నుంచి 8:30 రాత్రి 8:30 వరకు కూడా ఈడీ సోదాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. విస్తృతంగా ప్రతి అణువు వాళ్ళు దీనికి సంబంధించిన సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. అన్ని కూడా స్థానిక పోలీసుల వీడియో రికార్డింగ్ సాక్ష్యం ఆధారంగా వాళ్ళు పంచనామా చేస్తా ఉన్నారు. డాక్యుమెంట్స్, నగదు, తర్వాత బంగారం, నగలు, ఇలాంటివన్నీ కూడా బ్యాంకుకి సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమున్నా వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. ఈడీ స్టైల్ అలా ఉంటుంది. ఈడీ ఎంక్వైరీకి సంబంధించి ఈడీ విచారణ ఆ రకంగా సాధారణంగా ఉంటుంది. ఇంట్లో ఇప్పుడు ఎంత మేర క్యాష్ ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ వాటిని కౌంట్ చేస్తారు, వాటిని సీజ్ చేస్తారు. బంగారం ఎంతో ఉంది, నగలు, వారు వాడేటువంటి వాటిని సీజ్ చేస్తారు. ఇంకా ఇతరత్ర విలువైన వస్తువులు, వెండి కావచ్చు, డైమండ్ సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, ఇంటి పత్రాలు, ఫిక్స్డ్ డిపాజిట్, ఏ బ్యాంకుల్లో ఎఫ్డీలు ఉన్నాయి, లాకర్లు ఎందులో ఎన్ని బ్యాంకులో లాకర్లు ఉన్నాయి, వాటన్నిటికీ సంబంధించిన వివరాలు తెలుసుకుంటారు. ఒకవేళ వారు చెప్పిన వివరాలని నమోదు చేసుకుంటారు. చెప్పనటువంటి వాటిపైన కూడా ఫోకస్ చేస్తుంది ఈడీ. ఒక్కసారి దర్యాప్తు మొదలు పెట్టిందంటే ప్రతి అంశం పైన చాలా క్షుణ్ణంగా ఫోకస్ చేస్తారు. కాబట్టి ఈడీ అధికారులు ఫోకస్ చేస్తున్నారు. త్వరలోనే ఈడీ అధికారులు అధికారికంగా ఏమేమి సీజ్ చేస్తారు, ఏమేమి దీంట్లో వాళ్ళ దర్యాప్తులో ఏమేమి తేలింది అనేటువంటిది ఒక ప్రెస్ నోట్ విడుదల చేసేటువంటి అవకాశం ఉంది కొద్దిసేపట్లోనే. రైట్ మధు, మంత్రి పొంగులేటి ఇంట్లో ఉదయం 6 గంటల నుంచి నాన్ స్టాప్ గా తనిఖీలు జరుగుతున్నాయి. ఈడీ అధికారులు తనిఖీలు జరుగుతున్నాయి, సుదీర్ఘ తనిఖీలు జరుగుతున్నాయి. పొంగులేటి ఇంట్లోకి రెండోసారి మళ్ళీ కౌంటింగ్ మెషిన్ తీసుకుని వెళ్లారు. ఉదయం